వెల్కమ్ టు 100 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక టైంలో పెన్ సంచలనంగా మారినటువంటి నాగసాధు అఘోరి గారు ప్రస్తుతం మళ్ళీ హైదరాబాద్ వస్తున్నట్టుగా, అయితే ఏదో ఒక టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్, స్పిరిచువల్ మెంటర్ జయదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నాగసాధు అఘోరి గారు మళ్ళీ హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి ఏమన్నా సమాచారం? అఘోరి గారు అసలు ఆవిడ రావడమే ఒక సంచలనం అయిపోయింది. లాస్ట్ టైం ఏదైతే అప్పుడు వచ్చారో దాన్ని రకరకాలుగా చిత్రీకరించడము, ఎక్కువగా గుడ్గా కన్నా బ్యాడ్గానే ఎక్కువగా ఆవిడని పోర్ట్రే చేశారు చాలా సోషల్ మీడియాలో. ఎందుకు అలా చేశారు అంటే వ్యూవర్షిప్ కోసం చేశారా, కావాలని అవహేళన చేశారా అనేది తెలియదు. ఇకపోతే ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే సికింద్రాబాద్లో జరిగిందో ఆ దుర్ఘటన, దాని మీద రాజకీయ పార్టీలు కూడా పెద్దగా ఎవరు స్పందించకపోయినా ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే దానికి ధర్నా చేయడం కానీ ఏం కానీ చేశారు. ఆ తర్వాత ఎక్కువగా ఇనిషియేట్ తీసుకొని దాని గురించి అస్సలు అందరిలోకల్లా అసలు నిజంగా సోషల్ మీడియాలోకి త్వరగా తీసుకెళ్ళింది మాత్రం నిజంగా అఘోరి మాత ఆవిడనే చెప్పచ్చు. అయితే సరే, ఏదైతేనేమో మంచి కోసం పోట్లాట స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతేనేమనేది తీసుకోకుండా జనాలు ఆ మూలాల్లోకి వెళ్ళిపోయి, అంటే చూసారా అదే సినిమాలో చెప్పినట్టుగా చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి పక్క విషయాలు పట్టుకునేవాడిని గూట్లే అంటారా అంటాడు ఒక డైలాగ్. అలాగా ఆవిడ ఏదో పోరాడుతూ వదిలేసి ఆవిడ ముందు ఏంటి, ఆవిడ పూర్వోత్తరాలు ఏంటి, ఆవిడ ఏ ఊరు, ఆవిడ ముందు ఒక సాధారణ ఉద్యోగి అంటే కదా, లేదా సాధారణ సిటిజన్ అంటే కదా, ఈవిడ అఘోరిగా నిజంగా మారిందా లేదా? నిజంగా మారకపోతే మనిషి అన్నవాడికి ఖచ్చితంగా సిగ్గు బిడియం ఉంటాయి. బట్ అఘోరి అవతారం ఇచ్చిన తర్వాత ఆవిడ ఎంత ఫ్రీగా ఉండగలుగుందంటే ఖచ్చితంగా అది నమ్మి తీరాల్సిందే. అలాగని ఆవిడ మత్స్యతిమితులు లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయలేదుగా. ఆవిడ వెళ్తున్నప్పుడు జనాలు ఎలా ఉంటారంటే, ఒక్కొక్కరు రాళ్ళు రువ్వే వాళ్ళు ఉంటారు, అంటే ఆ గోతులో పడితే ఒక్కొక్క రాతి బెడ్డ వేశారన్నట్టుగా, రాళ్ళు విసిరారన్నట్టుగా ప్రతి ఒక్కడు విమర్శించేసేవాడే, ప్రతి ఒక్కడు మాట్లాడేసేవాడే. ఇప్పుడు ఆవిడ సనాతన ధర్మం అయితేనేమి, దేవాలయాల మీద అటాక్స్ గురించి అయితేనేమి, ఎస్పెషల్లీ ఎంత ధైర్యంగా వాడు తన్నడమే కాకుండా వీడియో తీసి వైరల్ చేయడము, దానికి చాలా వరకు సపోర్టివ్గా కొంతమంది మాట్లాడడం చూస్తే ఎంత ఇదిగా అనిపిస్తుందండి. అంటే ఎవరికి ఇంతమంది భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉంటుంటే హిందువుల ఓట్లు ఎవరికి అవసరం లేదా? ఒక బీజేపీ వాళ్ళకే కావాలా? మిగతా వాళ్ళకి ఎవరికి అవసరం లేదా? మిగతా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచారా అన్నట్టుగా మొత్తం రప్చర్ అయిపోయింది, రప్చర్లుగా తయారు చేశారు. బట్ ఈవిడ ఒకటే స్టాండ్ తీసుకొని, ఈవిడ ఎలాగైతే ఏ అఘోరుడి దిగంబరుల రూపంలో ఉండేవారు అలాగే ఉన్నారు తప్ప ఆవిడేం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయలేదే. ఆవిడ్ని వెంటపడి వేధించి మీరు ఇలాగా ప్రజలకు న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగేలా చేస్తున్నారు అన్నట్టుగా ఈ యాంగిల్లో తీసుకెళ్లారు. కానీ అంతకన్నా కొరచ డ్రెస్సులు వేసుకొని సొసైటీని ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరా? ఉన్నా కూడా మరి అక్కడ ఎందుకు చర్యలు తీసుకోరు? అదేంటే హైలీ కల్చర్డ్, హైలీ ఫ్యాషనేట్ అంటారు. సో ఇక్కడ ఈవిడ ఒక ధర్మం కోసం పోరాడి, ఈవిడ వెనక ఎవరు లేకపోయినా ఎంతగా శ్రమించి చేస్తుంటే ఎవరికి పట్టనట్లే ఉంటున్నారు. మళ్ళీ తిరిగి ఆవిడ మీద రివర్స్లో కామెంట్స్, ఎగతాళి చేయడాలు, వెచ్చడి చేయడం, అలాంటివి చేయడం వల్ల ఈ సనాతన ధర్మం కోసం పాటుపడే వాళ్ళు, కాపాడే వాళ్ళు ఒకరిద్దరు కూడా ఉంటుండే వాళ్ళు కూడా కోల్పోతున్నామే. ఇప్పుడు ఓల్డ్ సిటీలో జరిగినప్పుడు ఒక ఘటనలో ఒకడు వచ్చి అంటాడు, పోలీసులు లేకపోతే మొత్తం అందరిని ఓచుకోతకు వస్తానంటాడు. సరే అన్నాడేదో అన్నాడు, మిగతా వాళ్ళు వచ్చి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఒకరు వచ్చి మాట్లాడితే మన సమాజంలో కొంత పెద్దలు, వాడేదో మాట్లాడాడని మనం మాట్లాడకూడదండి, కరెక్ట్ కాదండి, రెచ్చగొట్టకూడదు, ఈ 4 గోడల మధ్యన కూర్చుకొని చెప్తారు కొంతమంది మేధావులు. మీరా బయటికి వెళ్ళి ఫైట్ చేయరు, 4 గోడల మధ్యన మాత్రం నీతులు చెప్తారు. నీతులు చెప్పడం వల్ల ఏమవుతుంది? పోన్లేండి, పర్వాలేదండి, అంతా సమానమే. ఎందుకు అంతా సమానం ఎట్లా అయింది? అవ్వదు. సో అట్లాగా ఒక ఫైట్ చేసే అఘోరి మాత లాంటి వాళ్ళు మరలా బ్యాక్ టు తెలుగు రాష్ట్రాలు అన్నట్టు కూడా నేను ఇంతకుముందే ఒక వార్త విన్నాను. రానివ్వండి, వస్తే అంటే మేబీ కుంభమేళా నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం కుంభమేళాకి మ్యాక్సిమం సాధువులు వీళ్ళందరూ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు ఈవిడ కూడా అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి మరలా బ్యాక్ టు ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తే అప్పుడు సొసైటీ సక్రమంగా వెళ్తుంది. బట్ ధర్మాన్ని కాపాడే వాళ్ళు కూడా అవసరమే. ఇప్పుడు కొన్ని వందల మంది సాధువులు ఉన్నారు, కొన్ని పదుల సంఖ్యలో ఆశ్రమాలు ఉన్నాయి భారతదేశంలో, వందల సంఖ్యలో ఉంటాయి ఆశ్రమాలు కూడా. సో ఏ ఒక్కరైనా రోడ్ల మీదకి వచ్చి దీనికి ఫలానా ఇది మా ధర్మం ఇది, దీనికి ఇలా ఇబ్బంది కలుగుతుంది, దీనిలా కించపరుస్తున్నారు ఎవడైనా ఎలుగెత్తి చాటేవాడు ఉన్నాడా?
ఒకవేళ పొరపాటున ఎవడైనా మాట్లాడితే వాడికి వెంటనే ఒక రాజకీయ రంగు పులిమేస్తారా, ఈడు పలానా పార్టీ వాడు, ఈడు పలానా పార్టీ వాడు అని. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ధర్మం కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఎవరెవరో వచ్చి ఇప్పటికే జెండాలు పాతేశారు. లోపల ఉండే మందిరాలు వేరు, బయటకు ఉన్న మందిరాలు వేరు. ఇంకా చాలా మొన్న ఉత్తరప్రదేశ్ కూడా కొన్ని బయటపడ్డాయి కదా. లోపల శకలాలు వెతికి చూస్తే లోపల ఒక మందిరం ఉంది, బయట దాని మీద ఇంకొక మందిరంతో కట్టబడి ఉంది, ఇంకో మందిరంతో కప్పబడి ఉంది. ఇట్లాంటివి ఎన్ని జరిగాయో. పోయి ఉన్నవి కాపాడుకోవాలి కదా. ఇప్పుడు తురుష్కుల దండయాత్ర నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఎవ్వరు ఖండించట్లేదు, ఎవరు మాట్లాడలేదు. పోనీ ఏదో ఎవరు వచ్చి ఖండిస్తారంటే దానికి ఎవడు సపోర్ట్ ఎవడు, తిరిగి ఎగతాళి చేయడము, సోషల్ మీడియాలో వ్యంగ్యంగా రాయడం, ఎస్పెషల్లీ థంబ్నెయిల్స్ భయంకరంగా పెడుతున్నారు. అది మానుకోండి. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ సపోర్ట్ చేయండి, లేదా సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ దోషులు చేసి ఎగతాళిగా పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ మాత్రం పెట్టకూడదని నా రిక్వెస్ట్. చూద్దాం, మళ్ళీ ఆవిడ వచ్చాక కుంభమేళా తర్వాత మరింత ఎనర్జీతో ఎంటర్ అయితే ఆవిడ మరి కాస్త ఫైట్ చేస్తారని అనుకుంటున్నాను. జనరల్గా అటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ తలంపు కూడా ఎంతసేపు సొసైటీ శ్రేయస్సు, దేవాలయాలు, ధర్మం రక్షణ, అలాగే మహిళలు, వీటి గురించి సంబంధించి ఎక్కువగా ఎస్పెషల్లీ గోమాతలు, గోవధుల్ని నుంచి కాపాడడానికి వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. చూద్దాం ఈసారి ఆవిడ ఎటువంటి విషయాల మీద యుద్ధం ప్రకటిస్తారో, ధర్మం ఎటువంటి విషయాల మీద ఆవిడ నిరసన తెలియజేస్తారో చూడాలని ఆసక్తిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.